నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక కొత్తపల్లి శ్రీరాములు కనకదుర్గ లయన్స్ ఆడిటోరియం నందు నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రిగా విజయకేతనం ఎగురవేయడంతో నిడదవోలు పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి నిడదవోలులోని సుమారు 35 సేవా సంస్థల సభ్యులు విచ్చేసి కందుల దుర్గేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలును అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, నిడదవోలు నియోజకవర్గంలోని సమస్యలను రూపుమాపటానికి, నిడదవోలు ప్రజల రుణం తీర్చుకోవటానికి తాను సంసిద్ధంగా ఉన్నానని అన్నారు. నిడదవోలు ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివని, నిడదవోలు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు పట్టం కట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీకి రాజైనా అమ్మకు మాత్రం కొడుకేనని, అలాగే పేరుకు తాను మంత్రినైనా తాను ఎప్పుడూ నిడదవోలుకు ఎమ్మెల్యేనే అని, తాను రాజకీయ నాయకుడిని కాదని, ప్రజలందరికీ సేవకుడినని, వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ప్రజలకు తాను అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, నిడదవోలు అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, వివిధ సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సేవా సంఘం తరపున మన మంత్రివర్యులు సేవా సంఘం తరపున కాంగ్రెస్ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు రికార్డ్ అవుతుంది ఉదయం इधर देखो भाई,
రవాణాపై 38 అసోసియేషన్స్ వారు సమైక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు నాకు చేస్తున్నటువంటి ఈ అభినందన ఆత్మీయ పురస్కారానికి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. నిర్మల్ పట్టణంలో ఒక పక్కన వ్యాపార వర్గాల్లో కానీ మరొక పక్కన సమాజ సేవ చేసేటువంటి సంస్థలు కానీ అదేవిధంగా మైనారిటీ వర్గాలు కానీ వీరందరూ కలిసి సమైక్యంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కార్యక్రమ నిర్వాహకులకి మనందరి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజానికి నిడదవోలు పట్టణాన్ని రాబోయే 5 సంవత్సరాల కాలంలో మనం ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి అంశం మీద మీ అందరికీ ఉన్నటువంటి ఆలోచనలు నాకు ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ హామీలను అమలు చేస్తేనే రాజకీయాల్లో మనం ఉండడానికి అడుగులు అనేటువంటి మాటని నన్ను ఎత్తితే ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే విషయం కానివ్వండి, అదేవిధంగా ఒకప్పుడు అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు వెళ్ళినటువంటి నిడదవోలు ఆర్టీసీ డిపో విషయంలో కానివ్వండి, అదేవిధంగా పక్కనే గోదావరి కాలం వెళ్తున్నప్పటికీ కూడా పట్టణానికి సంబంధించిన ప్రజలకి తాగునీటి సౌకర్యం లేనటువంటి గోదావరి జలాలు సాగునీరు మంచినీరుగా లభించేటువంటి